పుత్ర పవిత్రాత్మా నామమునా మన నాదుడైన యేసుక్రీస్తుని కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందరూ బాగున్నారా? బాగున్నాం Father. సంతోషంగా ఉన్నారా? Praise the Lord. Praise the Lord. My dear friends, the Bible teaches us, today's word teaches us, Jesus has not come to shame the world or shame the mankind. He has come to save us. He has come to lead us. He has come to give his life for us. యేసయ్య భూమికి వచ్చినది మనుషులను పాపములను చూచి ఆ పాపములో మనుషులు నశించిపోవుటకు అనుమతించుటకు రాలేదు. దారి తప్పిపోయిన తన బిడ్డలందరినీ వెదక్కి వారందరినీ మరొక్కసారి తన రాజ్యములో చేర్చుటకు, తన సమాధానం సంతోషములో నిలుపుటకు యేసయ్య వచ్చి ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు సువిశేషంలో మనం చూస్తున్నాం, యేసు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు యేసు పలుకుతున్నాడు, మీకు ఒక రహస్యం చెప్తానంటున్నాడు. శిష్యులందరూ చాలా ఆశ్చర్యంగా అరే పాపరిక్యా వాట్ రహస్యం ఆయన చెప్పపోతున్నాడని చాలా సంతోషంతో చూస్తున్నారు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ధనవంతులు పరలోకం చేరటం ఎంత కష్టం తెలుసా? ఒక సూది రంధ్రములో వంటే సులభంగా వెళ్ళిపోవచ్చు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరటం చాలా కష్టమయ్యా. అంటే ధనవంతులుగానే మనం ఉండకూడదా? అది పాపమా? ప్రభు ఏం చెప్తున్నాడు? యేసు వివరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు శిష్యులు చెప్తున్నారు, అట్లా అంటే ఎవడు రక్షణ పొందలేడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ ఒకవైపు ఈ సత్యం ఉండగా మరోవైపు వెంటనే పేతురు అడుగుతున్నాడు, ప్రభు మాకు ధనం వద్దు, ఏమి వద్దు, నువ్వే కావాలని. నువ్వు ఎక్కడ పోయినా భార్య పిల్లలందరినీ విడిచిపెట్టి మీ వెంటనే వస్తున్నామే, మాకేదైనా దొరుకుతుందా? అప్పుడు యేసు చెప్తున్నాడు, నన్ను వెదక్కి వచ్చిన బిడ్డలకు ఇహలోకంలో వారిని బిడ్డలు వారు అందరూ సమాధానంతో ఉంటారు. సమాధానం అనేది దేవుడిచ్చే వరము. రెండవది, వారు మరణించినను వారి ఆత్మ నాతో సదా నివసించును. మూడవది, ఈ లోకంలో నా కొరకై నాతో నిలబడాలని ఎవరెవరు శ్రమించారో అవి అన్నిటికీ నేను అక్కడ బహుమానం ఇస్తాను. వారు తమ ప్రజల్ని పరిపాలిస్తారు పరలోకంలో అనే మూడు విషయములను దేవుని పట్టుకొని జీవించు వారికై ఆయన తయారు చేసి పెట్టి ఉన్నాడని పలుకుతున్నారు. మనమందరికీ చాలా ఆశ్చర్యంగా ఉండవచ్చు, ధనవంతులను గురించి స్వామికి ఎందుకు ఇంత కోపమా? ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఒక సూది రంధ్రములో వండే పోవటం సాధ్యమా? ఒక రేలు పోవటమే కష్టం. ఓ వండే ఎట్లయినా అడ్జస్ట్ చేసుకుని పోయినా కూడా ధనవంతుడు పోలేడంటున్నాడే. దీనికి అర్థం ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Today we hear the word of God in the gospel. Jesus is saying, for the rich man to enter into the kingdom of God is how hard,
Maybe a camel can enter into the little hole of the needle, but not the rich man. What is the meaning of that? దేవుని ప్రియమైన బిడ్డలారా, పవిత్ర వాక్యం మనకు నేర్పిస్తుంది, దేవుడు నరుని తన కోసం సృజించాడని. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 21వ వచనము మరియు 7వ వచనము కూడా అదేది చెప్తుంది. దేవుడు, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఫర్ హిమ్సెల్ఫ్. ఈ లోకములో నరుడు ఏమి పొందుకున్నా దాని వెనుక దేవుని ప్రణాళిక ఒకటి ఉన్నది. నీకు అందం ఇచ్చాడంటే ఆ అందం ఎందుకు ఇచ్చాడు? దాని ద్వారా నువ్వు దేవుని బిడ్డగా నువ్వు బ్రతకాలని. నీకెందుకు ఆస్తి ఇచ్చాడు? నిన్ను ఎందుకు ఈ కుటుంబంలో పెట్టాడు? వేరే కుటుంబంలో కాదు. దేవుడు జీవనదాత. దేవుడు అందరికీ రక్షణను ఇచ్చేవాడు. ఆయన పని ఏమిటి? అందరికీ జీవం ఇవ్వాలి, అందరికీ రక్షణ ఇవ్వాలి. కనుక ఈ జీవము రక్షణమిచ్చే పనిని కొనసాగించుటకు దేవుడు ఏం చేశాడు? నిన్ను నన్ను ఈ భూమికి పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీ ఇంటికి యేసయ్య రాగలడా? ఎలా వస్తాడు? నీ ద్వారా వస్తాడు. ఆమేన్. నీ కుటుంబానికి జీవం ఎలా ఇస్తాడో తెలుసా? నీ ద్వారా ఇవ్వాలని కలలు కన్నాడు. హల్లెలూయా. అందుకే భక్తుడు పాడుచున్నాడు, నీవు ప్రభువు మలచిన పాత్రం, కళలు కని దర్శించి ప్రభువు మలచుకున్న పాత్రం, ఈ భూమిని దీవింప ప్రభు ఏర్పరచుకున్న పాత్రం. ఎవరు మనము? ప్రభువు మలచుకున్న పాత్రం అని బైబిల్లో రాయపడి ఉన్నది. కనుక ప్రతి నరుడు దేవుని నుండి ఏమి పొందుకున్నాడో దాన్ని ఎలా చూడాలి మాట? బైబిల్ ఉన్నవారు తీసుకోండి ప్లీజ్. ఈరోజు మొదటి పట్టణం చాలా గొప్ప పట్టణం. ఎస్ఐకేల్ గ్రంథం 28వ అధ్యాయం. నరుడు బ్రతకాలంటే ఆయన జీవితంలో 3 కార్యాలు చేయాలని ఈరోజు మొదటి పట్టణం తెలియచేస్తుంది. ఏమిటి? 4వ వచనం నుండి చూసినా, నీ విత్ యోర్ విజ్డమ్, ఎస్ఐకేల్ చాప్టర్ 28, విత్ యోర్ విజ్డమ్, with your understanding you have gained riches yourself. దేవా, నీ జ్ఞానం వలన, నీ కృప వలన నరునికి నువ్వు ఆస్తి ఇస్తున్నావు. ఆ ఆస్తి ద్వారా మనిషి ఏం చేయాలి? దైవ జ్ఞానం కలగాలి. ఇది దేవుడిచ్చినది. ఎందుకు ఇచ్చాడు? కూడుగట్టుటకు కాదు. దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? ఈ డబ్బు ద్వారా నీవు 10 మందికి జీవం ఇవ్వాలి, 10 మందిని రక్షించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరియు అగైన్ ప్రభు చెప్తున్నాడు చూడండి, ఎస్ఐకేల్ 28వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, నేను నీకు 17వ వచనం, నేను నీకు అందమును ఇచ్చాను, ఎందుకంటే నీ దేవుడు నీ కూర్చి ఎంతో ఆనందిస్తున్నాడని. కానీ నువ్వో నన్ను చూడు, నా బ్యూటీ చూడు, నా అందమును చూడని ఏమీ అటు ఇటు తిరుగుతూ ఉన్నావు, అందరికీ చూపించుకుంటూ, అందరినీ పాపములో నడిపించుకుంటూ షాక్ అయిపోతున్నాడు. అరే, నేను నీకు ఇచ్చినది ఎందుకయ్యా? 10 మందికి జీవం ఇవ్వటానికి, 10 మందితో నిలబడుటకు, 10 మందిని రక్షించుటకు. కానీ నువ్వు ఇది నీది అని చెప్తున్నావు, నీ ఇష్టపడి జీవించుకోవచ్చని తలంచున్నావు.
కనుక దైవ జ్ఞానము లేక నువ్వు నశించిపోతున్నావు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో అదే విషయం చెప్తున్నాడు. ధనముతో ప్రాబ్లం లేదు, డబ్బుతో ప్రాబ్లం లేదు, అందముతో ప్రాబ్లం లేదు. ఇదంతా దేవుడు మనకిచ్చిన వరము. కానీ దేవుని నుండి పొందుకున్న మనిషి దైవ జ్ఞానము పొందుకోలేదు. దైవ జ్ఞానం అంటే మొదటిది, ఇవి అన్నీ నేను దేవుని నుండి పొందుకున్నాను. రెండవది, ఇది దేవుడు నాకు ఇచ్చినాడు, దీని ద్వారా నేను 10 మందికి జీవం ఇవ్వాలి, 10 మందిని రక్షించాలి. మూడవది, దేవుడు నాకు ఏమి ఇచ్చిననో దానిని ఎలా వాడుకున్నాను, దేనికోసం వాడుకున్నానని ఒక్కరోజు ప్రభు ముందు నేను నిలబడి ఆయనకి లెక్క ఇవ్వాలి. దేవుడు ఇచ్చినదంతా జీవమిచ్చునని 1 యోహాను 5:4 పలుకుతుంది. నువ్వు ప్రభు నుండి వచ్చావంటే జీవం ఇస్తావు. నీ డబ్బు నుండి వచ్చావంటే, నీ అందమును పట్టుకొని వచ్చావంటే, నీ ఆస్తి పేరు కీర్తిని చూపించి నువ్వు నడుచుకుంటున్నావంటే, దేని నుండి నువ్వు వచ్చావో అది నీకు దాని గుణమును నీలో చూపించను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తీసుకోండి 1 రాజుల గ్రంథం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అధ్యాయం 20లోనికి వెళ్దాం, 20-21. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. The Bible today teaches us, my dear children, you have come from God. God has a purpose to create you. All that God has given to you, number 1, you should realize God has given to you. It's not yours. Number 2, God has given to you that through that God's work. What is that God's work? Giving life and salvation has to be fulfilled. You have to give life to your husband. With the energy God has given to you, you work hard and build up your wife and children. With the knowledge God has given to you, you take care of them. God wants to take care of your family, and He has placed you as His representative. You are here with a mission. You are not here for a joke. God has His Spirit in you. And third, after receiving God's life, you should know that one day you will stand before God, and God will ask you, what did you do with the knowledge I give you? What did you do with the beauty I gave you? What did you do with the money that I gave it to you? It is not yours to do whatever you wish to. Live with the fear of God and live as a gift of God in the world. కానీ చాలా మంది దైవ జ్ఞానం లేకుండా దేవుడు వారికి ఏమి ఇచ్చారో దానిని పట్టుకొని అదే జీవితం అని తలంచుకుంటూ దానిలోనే మునిగిపోయి జీవమిచ్చిన దేవుని కూడా మర్చిపోతారు. అప్పుడు వారి జీవితం ఏమైపోతుంది? పనికిరాని జీవితముగా, గాయపడిన జీవితముగా, అయ్యో వేదన దుఃఖంలో కట్టపడిన జీవితంగా మారిపోతుంది. చూడండి, ఆహాబ్ అనే రాజు ఇశ్రాయేల్ కులంలో పుట్టినవాడు, దావీదు వంశంలో పుట్టినవాడు. కానీ ఆయన భార్య పేరు జెజబెల్. ఒకరోజు ఆయన ఏం చూస్తున్నాడు? పనికి వెళ్ళకుండా గెస్ట్ హౌస్లో ఉన్నాడు. గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు కింద చూస్తున్నాడు ఒక మంచి పొలము, అక్కడ మంచి కూరగాయలు ఉన్నాయి. ఆ కూరగాయల తోటం చూడగానే అర్రేరే ఇక్కడ బెండి పెద్దగా ఉన్నది, అన్నీ బాగా వస్తున్నాయి, ఇది నాకు దొరికిన బాగుండను కదా. ఆ మనిషిని పిలిచి ఈ తోటం నాకు ఇచ్చేయి. ఆ మనిషి చెప్తున్నాడు, అయ్యా
నువ్వు రాజుగా ఉండి రాజాది రాజును నువ్వు పొందుకోలేదంటే ఇంకా నువ్వు భిక్షవాడిగానే ఉంటున్నావు. ఒక మనిషి రాజుగా ఉండవచ్చు, లోకమిచ్చే ఆస్తి అంతస్తు ఎంత పొందిననో ప్రభులో తృప్తి పొందుటకు నేర్చుకోలేదంటే ఆ మనిషి పొందుకున్న డబ్బు ద్వారానే నెమ్మదిని కోల్పోతాడు. ఇంటిలో ఉన్న వారిని నెమ్మదిగా ఉండనీయడు. ఆ కుటుంబం కలహం, వేదన, మరణంలో ముగింపబడును. ఆయన బిడ్డలు, కుటుంబం వేరుపరచబడును. ఎంత భయంకరమైనది చూడండి. ఈ ఆహాపు రాజు అన్నీ పొందినాడు, దేవుడు రాజుగా మార్చాడు. దేవానికి స్తోత్రమని చెప్పలేదు ఆయన. దేవుడు లేక నువ్వు ఎంతగా ఈ లోకంలో పొందిననో నీకు తృప్తి దొరకదు. తృప్తి అనేది దేవుళ్ళో మాత్రమే మనకు దొరుకుతుంది. కనుక ఆహాపు రాజు ఇంటికి పోయి ఏం చేస్తున్నాడు? చిన్నపిల్లగా ఏడుస్తున్నాడు, నేను భోజనం తినను. ఆయన భార్య వచ్చి అడుగుతుంది, ఎందుకు ఏడుస్తున్నావు, నీకేమైంది? ఆయన చెప్తున్నాడు, ఆ పేదవాడు ఉన్నాడు కదా నాబోతు, ఆయన తోటం ఇవ్వమంటే నాకు ఇవ్వట్లేదు. ఆయన భార్య చెప్తుంది, పిచ్చివాడా, నీకు అధికారం ఉన్నది, నీ దగ్గర డబ్బు ఉంది, నీవు అందరినీ నీ కాలు కింద త్రొక్కి వేసుకొని ముందుకు పోవాలి, అదే జీవితము. కనుక నేను ఒక ఉత్తరం రాస్తాను, ఆ నాబోతు గ్రామ ప్రజలకు రాసి, నాబోతు పాపం చేశాడని రాసి ఆయన్ని రాళ్లతో కొట్టి చంపండి అని అధికారం గల స్త్రీ పలికింది. వారు అట్లనే ఉత్తరం రాశారు. నాబోతును తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపారు. ఇప్పుడు ఆ స్త్రీ చెప్తుంది భార్య భర్తతో, మనిషి బ్రతకాలంటే ఈ తెలివి ఉండాలి, మనిషి బ్రతకాలంటే అధికారం వాడుకోవాలి, అందరూ నీ కాలు కింద ఉండాలి. చూడు, ఆ పొలం నీకు సొంతమైందే, ఆ పొలానికి చెందిన వాడు చనిపోయాడు, పోయి తీసుకో. ఆయన తన రథమును తయారు చేస్తున్నాడు. నాబోతు భూమిని తీసుకుని పోవుటకు ఆహాబ్, దేవుడు తన దాసుడైన ఎలియాను పంపించాడు. ఎలియాను పంపించగానే ఎలియా వచ్చి ఏం చెప్పాడు తెలుసా? పిచ్చివాడా, దేవుడు నిన్ను రాజుగా మార్చినను దేవుడు నీకిచ్చిన దానిలో తృప్తి పొందకుండా ఇంకొక పేదవాణ్ణి పొలమును తీసుకున్నప్పుడు కూడా నీకు తృప్తి వస్తుందా? సంతృప్తి లేనితనం అనేది దేవుని పొందలేని హృదయమునకు సొంతమైనది. దేవుని నీవు పొందలేదు, నీవు పొందిన దానిలో దేవుని చూడలేదు, అది దేవుడు నీకు ఇచ్చాడని గమనించలేదు. నీవు ఇంకొక మనిషిని పొలమును తీసుకున్నావా, అడుగువాడు ఎవరు లేరని దేవుడు మాటలిస్తున్నాడు. ఏ నాబోతు భూమిని నీవు ఆక్రమించుకుంటున్నావో ఆ మనిషిని రాళ్లతో కొట్టి చంపమన్నావో, ఆ మనిషిని రక్తాన్ని నాకుతున్న అదే కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకును. నీ పాపం నిన్ను నాశనం చేయను. దేవుడు నీకు ఇంత ఆస్తి ఇచ్చినను దాన్ని ఇచ్చిన దేవునిలో ఆనందించకుండా ఆస్తిని పట్టుకొని ఆస్తిని అభివృద్ధి పరచటమే జీవితం అని తలంచి నిన్నే నీవు కోల్పోతున్నావు. ఏ కుక్కలో ఆ వ్యక్తిని రక్తమును నాకుతున్నాయో అదే కుక్కలు నీ రక్తమును నాకును. అట్లనే ఆహాబ్ ఆయన రథములో వెళ్ళినప్పుడు ఆయన్ను రోదులు బాణాలతో చంపిరి, ఆయన రక్తం కారుతుంది.
కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని త్రాగినాయి. లోకమంతా నీవు సంపాదించి ఈ లోకంలో ఆస్తి, అంతస్తు, అందము, పేరు, కీర్తి పొందుకొని నీవు ప్రభుత్వం చేరలేదంటే, పరలోకం చేరలేదంటే నీ జీవితం, నీ ప్రయాణం వేస్ట్. జీవించటంలో వాక్యం క్లియర్గా చెప్తుంది. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 18వ వచనం, అయ్యా నశించిపోతున్న ఈ లోకం ఇచ్చేదాన్ని పట్టుకొని నిరంతరమైనది దేవుడిచ్చేది, ఆ దేవునితో ఉండే జీవితాన్ని నువ్వు కోల్పోకు, జాగ్రత్త. రోమా పత్రిక 11వ అధ్యాయం 18వ వచనం పలుకుతుంది, చెట్టును పోషించేది వేరు. వేరును చెట్టు పోషించటం కాదు, చెట్టును పోషించేది వేరు. ఆ వేరుతో ఉన్నంత వరకే చెట్టునకు జీవం ఉండును. ఒక్కసారి దొరికిన పండ్లను చూచి చెట్టు తన వేరును కోల్పోకూడదు. ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని నమ్మి నీకేమేమో ఇచ్చి ఉన్నాడు. అవి అన్నిటిలో మీరు దేవుని ఆహ్వానించలేదంటే మీ జీవితం వేస్ట్. మీరు దేవుని కోసం, దేవుని ద్వారా సృజింపబడి ఉన్నారు. ఆయన మీతో ఉంటున్నాడు. మీ హృదయమును ఆలయముగా మార్చుకొని, మనం బలహీనులుగా ఉండినను తన దివ్య రక్తమును చింది మన పాపములను మన్నించి మనల్ని తన బిడ్డలుగా ఎన్నుకొని ఉన్నాడు. ఆ ప్రేమను ప్రతిరోజు స్మరించుకొని ఆ ప్రభుని అమూల్యమైన బిడ్డలనే సత్యమును తెలుసుకొని మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఆ యేసులాగా అందరినీ మన్నించుకుంటూ, అందరికీ కరుణ చూపించుకుంటూ ఆయన బిడ్డలుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. పుట్టిన క్రైస్తుడుగా ఉండవచ్చయ్యా, పుణ్య కార్యములు నీవు చేయవచ్చమ్మా, నీ ఆత్మను నీవు కోల్పోయినా నీ ఆత్మకు బదులుగా ఏం ఇవ్వగలవు? పుట్టిన క్రైస్తుడుగా ఉండవచ్చయ్యా, పుణ్య కార్యములు నీవు చేయవచ్చయ్యా, నీ ఆత్మను నీవు కోల్పోయినా నీ ఆత్మకు బదులుగా ఏం ఇవ్వగలవు? ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు, ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు. ఎలా, ఏం జవాబు నీవు ఇవ్వబోతున్నావు? నీతో రాదు, నువ్వు కట్టిన నువ్వు ధరించియున్న కొలుసులు నిన్ను రక్షింపలేదే, నువ్వు ధరించియున్న కొలుసులు నిన్ను రక్షింపలేదు. ఈ లోకము దాని వ్యామోహము కత్తించిపోవును, ప్రభుని చిత్తం నెరవేర్చువారు చిరంజీవిగా జీవింతురు. ప్రభుని చిత్తం నెరవేర్చిన వారు
అక్కడ ఉండరయ్యా. నీ భర్త నీ కోసం మాట్లాడరమ్మా. నీ భార్య అక్కడ ఉండరయ్యా. నీ భర్త నీ కోసం మాట్లాడరమ్మా. నీ పిల్లలు తల్లి తండ్రులు సిఫారిసు చేయలేరమ్మా. నీ పిల్లలు తల్లి తండ్రులు సిఫారిసు చేయలేరయ్యా. స్వయముగా నీవే జవాబివ్వాలి. స్వయముగా నీవే జవాబివ్వాలి. ప్రభువు ఇచ్చిన ఆత్మను ఏం చేస్తున్నావో, ప్రభువు ఇచ్చిన జీవితము ఏం చేస్తున్నావో. ఒకరోజు ప్రభువునకు జవాబివ్వాలి. ఒకరోజు ప్రభువునకు జవాబివ్వాలి. లూకా సువిశేషం 12వ అధ్యాయం. దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాడు, మంచి పండును ఇచ్చాడు. పండును పొందినవాడు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పలేదు, దేవునికి స్తోత్రం చెప్పలేదు. ఆస్తి అనేది ఒక కామము, శారీరక వాంఛలనేది కామము. అది వ్యాధి కండేజియస్. నువ్వు జాగ్రత్తగా ఉండలేదంటే మొదటిగా అది చేసేది తన సుఖమును నీకు చూపించి, ఇది సాతాను చేయి కార్యము. ఆస్తిలో పొందుతున్న సుఖము, శారీరక వాంఛలిచ్చే సుఖములో నీ దేవుని మర్చిపోతావు, దేవుడి దూరముగా వెళుతావు, దేవుడు ఏం చేయకూడదో అది చేస్తావు, నీ ఆత్మను కోల్పోతావు. డబ్బు ఉన్నవాడికి ప్రభుని ఆత్మ చెప్తుంది 4 కార్యాలు చేయాలి. మా లూకా సువిశేషం 3వ అధ్యాయము. యోహాను బప్తిస్మా వచ్చిన వెంటనే ఇశ్రాయేల్ ప్రజలు విడుదల పొందుటకు ఆయన 4 మార్గాలను చూపించాడు. లూకా సువిశేషం 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన వచ్చిన వెంటనే హృదయ పరివర్తనం చెందండి అని పలికి చెప్పాడు. ప్రతి లోయలో పూడ్చపడాలి. లోయలంటే ఏమిటి? ప్రతి నరుని దేవుడు సృజించి ఆయనకు ఆత్మను ఇచ్చి ఆయన నడిపిస్తున్నప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడు? తనక్కని లోయలు రహస్యముగా కొన్ని పాపాలు చేసుకుంటాడు, రహస్యముగా ఇంటర్నెట్ వాచ్ చేస్తాడు, ప్రొనోగ్రఫీ చూస్తాడు, రహస్యముగా తన భార్య ఉన్నప్పుడే ఇంకొక స్త్రీని ఆయన మీద మోహం తెచ్చుకుంటాడు, రహస్యంగా దాన్ని దొంగతనం చేసుకుంటాడు. ఆయనకి తెలియటలేదు, తృప్తి లేదు. ఎందుకంటే సమయమును కేటాయించి, నాయనా నా జీవితం నువ్వు ఇచ్చినది, ఇంతవరకు ఇలా నన్ను కాపాడే స్తోత్రం అని స్తుతించలేకపోయాడు. కాబట్టి ఆయన హృదయం ఖాళీగా ఉన్నది, అక్కడ దేవుని సన్నిధితో నింపలేదు. కాబట్టి దుష్టాత్మ లోపలికి వచ్చేస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? తృప్తి లేని జీవితం నుండి రకరక విధంగా తీసుకొని పోతాడు. అందుకే నీ లోయలు నువ్వు గమనించాలి. నీ ఆత్మను దొంగతనం చేయుటకు సాతాను తీసుకొని వచ్చిన లోయలు ఏమిటి? రహస్యముగా ఏ పాపము, ఏ స్నేహమును ఇచ్చి నిన్ను దేవుని నుండి వేరుపరుస్తున్నాడు. మీరు గమనించాలి. మీ సమయమును టీవీ మీద కూర్చొని పెడతాడు. భర్త, భార్య, పిల్లలు మీద ఉన్న స్నేహమును నరికి వేస్తాడు. వారికి టైం ఉండదు. ఏమండి ఇంత కోపపడుతున్నారు? ఇంకా 15 నిమిషం సీరియల్ అయిపోతుంది, వెయిట్ చేయండి. కట్టి వేస్తాడు. ఒక అమ్మాయిని, క్యాథలిక్ అమ్మాయిని పోయిన వారం పోలీసులు పట్టుకున్నారు ఒక లాడ్జ్లో. అమ్మాయి
పలికినది ఏమనగా, చివరిగా నా సెల్ ఫోన్కి ప్రతిరోజు 8 నుండి 10 గంటలు స్పెండ్ చేస్తున్నాను. దాని వలన మెల్లగా మెల్లగా పాపంలో పడిపోయాను. పోలీసులు కనుగొన్నారు, ఆమె ఏదో డబ్బు లేని అమ్మాయి కాదు. వాళ్ళ నాన్న అమ్మ చాలా డబ్బు ఆస్తి ఉన్నవారు. ఆస్తిని ఇచ్చిన తల్లిదండ్రులు, ఆ ఆస్తిని ఇచ్చిన వాడు దేవుడు, ఆయనకు స్తోత్రం చెప్పుమా అని అమ్మాయికి నేర్పించలేదు. ఆస్తి అంటే అధికారము, ఆస్తి అంటే బలముని చూపించారు. నీకేమ్మా, నేను నీకు 100 పౌండ్లు ఇస్తా, పెడతా, బంగారం పెడతా, నువ్వు నా బంగారం. నీవు పెట్టుతున్న బంగారం నీ అమ్మాయిని జీవింపచేయనా? లాడ్జ్లో పెట్టేసింది. అందరి ముందు అవమానం పొందారు. దానికంటే ఎక్కువ నేను చెప్పలేను. ఆ అమ్మాయి చెప్తుంది ఏడ్చుకుంటూ, నేను ఆ సెల్ ఫోన్కి వాడుకుంటున్న టైంలో 20% బైబిల్కు వాడుకొని ఉండిన నా మనస్సు సత్యమును తెలిసి జీవించేది. జాగ్రత్త, నీ మనస్సును దేవుని సన్నిధితో నింపుకోలేదంటే దుష్టుడు ఎలా నిన్ను పట్టుకోవాలని ఆయన పోరాడుతూ ఉన్నాడు. నీ జీవితం పోరాటం. ఎట్లయినా నిన్ను పట్టుకోవటానికి తిరుగుతున్నాడు. నీ లోయలు ఏమిటి నీవు గమనించాలి. ఆ లోయలు నింపబడాలి దేవుని సన్నిధిలో. ఇంకా యోహాను బప్తిస్మా చెప్తున్నాడు, ప్రతి పర్వతం కిందికి తీసుకొని రావాలి. ఇంకా కొందరికి గర్వం, నేను అలా చేయగలను, ఇది చేయగలను, నాకు అది ఉంది, ఇది ఉంది. గర్వముతో సాతాను కట్టివేస్తాడు. మూడవది, వక్ర దగ్గర జీవితం స్ట్రైట్ చేయబడాలి. తన్ను తాను కాపాడుకున్నటకు లేనిపోని అబద్ధం చెప్పటము, ఎట్లయినా తప్పించుకోవాలి, ఎట్లయినా బ్రతకాలి, ఏదైనా చెప్పి బయటకు రావాలి. సారీ, అది కాదు నీ జీవితం. నీవు దేవుని బిడ్డ. ఏది కరెక్టో నిజమంటే నిజమని చెప్పు, లేదంటే లేదని చెప్పు. నీ సర్వశక్తి గల దేవుడు నీతో ఉంటాడు. కొందరు తలంస్తున్నారు క్రైస్తవ జీవితం అంటే, పాప సంకీర్తనం చేయు జీవితం అంటే, రిపెండెన్స్ జీవితం అంటే ఎప్పుడు దుఃఖముతో ఉన్నది, లోకంలో ఉన్న సుఖము ఇక్కడ దొరకది. ఇది సాతాను చెప్పే అబద్ధము. నీ హృదయం ఎప్పుడు క్లీన్గా ఉన్నదో అప్పుడు నీవు ఫ్రెష్గా ఉంటావు. స్నానం చేసి బయటకు వచ్చినప్పుడల్లా నువ్వు ఫ్రెష్గా ఫీల్ అవుతావు. ఎప్పుడు నీ హృదయం అంతా శుభ్రపరచబడుతుందో, ఎప్పుడప్పుడల్లా నీ హృదయం పరిశుద్ధపరచబడుతుందో అప్పుడల్లా నువ్వు ఫ్రెష్గా ఉంటావు. అప్పుడల్లా నువ్వు బలముతో ఉంటావు. అప్పుడల్లా నీలో జీవం కనబడును, ఆత్మ కనబడును. ఆ జీవితం ఇచ్చే సంతోషం, సమాధానము ఈ లోకంలో ఏది కూడా ఇవ్వలేదు. ఇది సత్యం. ఎందుకు? ఎవరెవరినో సంతోషపరచుటకు లేనిపోని అబద్ధము, లేనిపోనిది, అది అక్కడ ఉన్నది ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్నది అవసరం లేదు. దేవుని బిడ్డగా ఏది కరెక్టో చెప్పు, దానితో నిలబడు. దేవుడు అన్నీ చూసుకుంటాడు. నాలుగవది, రఫ్గా ఉన్నది స్మూత్గా మారాలి. నీవు దేవుని బిడ్డ. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలే. నీకెందుకు ఇలా రఫ్గా మాట్లాడాలి, రఫ్గా తలంచాలి? కొందరు నీకు సేవకులుగా ఉండవచ్చు, కొందరు డబ్బు లేకుండా ఉండవచ్చు, కొందరు అందం లేకుండా ఉండవచ్చు, కొందరు స్త్రీగా ఉండవచ్చు. కనుక నువ్వు వాడుకుంటావా? నో, జాగ్రత్త. దేవుడు మనకు కరుణను, దయను చూపించారు. ఆ కరుణ దయతో ఎన్నాళ్ళు బ్రతుకుతున్నామో మనకు తెలియదు. అన్నాళ్ళు బ్రతకాలి అనే వాంఛను హృదయ అంతరంగంలో ఏర్పరచుకోవాలి.
ఒక నిమిషం కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకోండి. ఆహాబు ఆస్తిని పొందుకున్నాడు, అయ్యో ఆత్మను కోల్పోయాడు. కుక్కలు ఆయన రక్తాన్ని నాకి ఘోరమైన మరణం పొందాడు. లోకమంతా మనిషి సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ఏం లాభం? ఈ లోకంలో ఎంత పెద్దవాడిగా నువ్వు మారి ఏమో సంపాదించి పెద్ద పేరు సంపాదించుకునే నీ బిడ్డలని పిహెచ్డి చదివించి 100 పౌండ్స్ బంగారం పెట్టి సారీ నీ ఆత్మను పరలోకం చేర్చలేదంటే నీ జీవితంలో నువ్వు ఓడిపోయిన వాడే. ఇది అవసరమా? నీ బిడ్డకు నీ భర్తకు ఉపవాసం ఉండి ఆయన ప్రభులో నడిపిస్తున్నావా? పరుల మీద తప్పులు చూడటం సులభము, అది కూడా సాతాను పనియే. యేసు అన్నాడు, ఎవరిని నీవు న్యాయం తీర్చకు. డోంట్ జడ్జ్ అదర్స్, డోంట్ బ్లేమ్ అదర్స్. యు ఆర్ ఎ మిషనరీ, యు ఆర్ కెప్ట్ ఫర్ ఎ మిషన్. టేక్ జీసస్, take Jesus light wherever there is darkness. Take your God wherever there is problem. Take your God wherever there is disturbance. The light that I have given to you is to lit the darkness. Don't get upset that all around you is darkness. Don't get upset that what you want is not available to you. Do you have your God? Cling on to him, call upon him. I tell you, your intimacy with your God is your power. Your intimacy with your God is your power. The more you repent for your sin, the more you purify your soul, the more you will feel fresh, refreshed, strong. The enemy will tell you to play with the people, to play with your body, to play with your time. He will make you to waste your time. He will never tell you waste, but he will be walking with you. If you don't have time to sit down, to check your life, what am I doing with my life? What am I doing with my time? Where am I going? What is happening to my life? If you don't have time to know yourself, you will lose yourself. In the book of 2 Samuel chapter 11 we read, God made an ordinary boy, a shepherd boy called David into king. And that boy became the king by the mercy of God. And that man, one day, instead of going for work, he drank and he saw a lady who was taking bath. Yes, soldier's wife. He brought that woman, sinned with that woman, and sent her away. Woman is not a thing to be used. She is a human person. She has feeling. She is a person. You can't use a girl as you wish. He thought, I am the king. He covered. In order to cover his sin, he called her husband and said, you go and sleep with your wife. My sin nobody should know. Because that lady said, O king, because of you I am pregnant today. So he wanted to cover up. Don't try to cover up your sin. Your sin will cover you up. Be careful. Only God can cover you. You can never cover your sin. You can repent
Return to God. Your God will cleanse you and rebuild you. David was sent by the prophet. The prophet Nathan came and said, David, you have sinned against God. David said, yes, I have sinned against God. But he never did anything rectification for his sin. He never did anything. He killed a man. He sinned with a woman and killed her husband. What happened to the family? He's least bothered. I am the king. I have power. Stupid fellow. What will your power do to you? He comes to know his child is sick. He runs to home. He thinks, if I do some spiritual activities, God will be pleased. Christianity is not to please God with your activities. If I do some novena, if I put some coconuts, if I do something, God will forgive my sins. No! Your sin will be forgiven if you repent for your sin. If you recognize what your sin has done for you and for others. Do justice. He never bothered about the family of that lady whom he used. He never bothered what happened to the children. What happened? His own child died. His own child became sick. He thought, I will pray to God. Instead of sleeping in the nice cot, he went and slept on the floor. He put ashes on his head. He started to pray, have mercy, Lord, have mercy, Lord. Who wants your prayer, man? You have sinned against a lady. You have destroyed a family. And you don't bother about your family. And you are saying, your devotion will help you. Devotion will never help you if you are living with the sin. I can come to the holy temple here. I can do many things. But if I don't check my life, if I don't check my sinfulness, if I don't repent for my sin, if I don't come out of my sin, I will die. What happened to David? His son died. His daughter was raped by another son called Amnon. And Amnon was killed by another son, Absalom. Absalom came to kill the father. David, without a chapel, he ran away on the street. A king, when he doesn't repent, he will go to the street. Only by acknowledging that we have a God, we have to repent for our sins. Only in God we will have mercy. Close your eyes and pray. రెండు చేతులను హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. ప్రభు, దారి తప్పిన గొర్రెలాగా నేను ఉన్నానయ్యా. ఈ లోకంలో నీవు నేను జీవింప చేయుటకు ఇచ్చినదంతా పట్టుకొని అది ఇచ్చే సుఖంలో నన్ను కోల్పోతున్నానయ్యా. నీ నుండి పొందుకున్నదంతా నువ్వు ఇచ్చినది అనే గుర్తించే జ్ఞానం నాకు ఇవ్వము. దాని కొరకే నిన్ను స్తుతింప నాకు నేర్పించము. మూడవది, నీవు నాకేమేమి ఇచ్చావో దాని వెనుక నీ ప్రణాళిక ఒకటి ఉన్నది. దాన్ని తెలుసుకునే కృప నాకు ఇవ్వము. మూడవది, నువ్వు ఏమేమి ఇచ్చావో అవి అన్నిటికీ ఒక్కరోజు నేను లెక్క ఇవ్వాలయ్యా. ఈ దైవ భయముతో నన్ను నడిపించమయ్యా. ప్రార్థన చేసుకోండి. Lord God, give me the heart to recognize that all that you have given me, my power, my money, my beauty, everything is your gift, Lord. You have given to me because you want me to do something out of it. Help me to know the purpose of it. Third,
Give me the divine fear, Lord, that one day I have to return to you and I have to answer to you. How have I lived my life? What did I do with what you gave it to me? Fourth, Lord, you want me to be your instrument to this broken world. I am a gift of yours, Lord. రెండు చేతులు హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. దారి తప్పిన గొర్రె పిల్ల నేను, దారి తప్పిన గొర్రె పిల్ల నేను, వేదకి వచ్చితివా యేసయ్యా, కాపరి వేదకి వచ్చితివా మోకరించి రెండు చేతులను పైకి లేపి ప్రభువునికి అర్పించండి. దేవా, నీవు నాకిచ్చినది నన్ను నాశనం చేయకుండా కాపాడుకోవాలి. ఈ వరము నాకివ్వము, అడుగుము. నీవు నాకిచ్చిన దానితో నిన్ను గణపరిచే జీవితం దయచేయము. పచ్చిక బయలు చోటులను వెదకి నిన్నే మరచితిని, పచ్చిక బయలు చోటులను వెదకి నిన్నే మరచితిని, నీవు ఇచ్చిన అందంలో మునిగి నిన్నే విడచితిని, నీవు ఇచ్చిన కబ్బులో మునిగి నిన్నే విడచితిని, నీవు లేని చోటులలో రాలో ముళ్ళో అపాయములే, హృదయములో భయము ఆందోళన మరణమే, హృదయములో చిక్కితిని నా చిన్ని ఆశలో, వెదకితివా ఈ పాపి నన్ను, వందనం వందనం నా మంచి కాపరి, వందనం వందనం మంచి కాపరి, దారి తప్పిన గొర్రె పిల్ల నేను, దారి తప్పిన గొర్రె పిల్ల వేదకి వచ్చితివా
వచ్చేదేవా నా యేసయ్యా నా కాపరి. ప్రభు పలుకుచున్నాడు యెషయా గ్రంథం 64:7 తెలిసి తెలియక నేను నీకిచ్చినదంతా కోల్పోయి, నేను నీకిచ్చినదంతా పగులు కొట్టి అన్నిటినీ నాశనం చేశావా? తిరిగిరా. నీవు ఏమేం నేను ఇచ్చినది పగలు కొట్టావో, కుటుంబాన్ని పగలు కొట్టావా, సమాధానంను పగలు కొట్టావా, ఒక్కొక్కరి మధ్యలో ఉన్న సంబంధమును పగలు కొట్టావా? తిరిగిరా, నిన్ను నేను శుభ్రపరచి నిన్ను మళ్ళీ నిర్మిస్తానంటున్నాడు. The book of Isaiah 64:7. My son, my daughter, have you broken all that I gave it to you? Return back to me. I will clean up the mess that you made of your life, and I will rebuild your life. నీ జీవితాన్ని పనికిరాని దానిగా మార్చేసావా? దేవుడిచ్చినదంతా పగలు కొట్టావా? తిరిగిరా, నిన్ను శుభ్రపరచి మళ్ళీ నిర్మిస్తానంటున్నాడు. ఎవరెవరు ప్రభువా నా జీవితం అలా అయిపోయిందయ్యా, నన్ను మళ్ళీ నిర్మించయ్యా అనేవారు ముందుకు వచ్చి మోకరించి తమ హృదయాన్ని దేవునికి అర్పించవచ్చు. దేవుడు వారిని ఆహ్వానిస్తున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా లోపల నాయనా నువ్వు ఇచ్చినదంతా నిన్ను గమనించకుండా ఎక్కడెక్కడో ఆడుకొని అన్నీ కోల్పోయానయ్యా, మళ్ళీ నన్ను నిర్మించయ్యా, మళ్ళీ శుభ్రపరచి నిర్మించమనే పలుకుతున్న వారు ఎవరైనా ఉండినా వారు ముందుకు రాగలరు. వారిని ప్రత్యేకంగా బలపరచమని దేవుడు పలుకుతున్నారు. మనమందరినీ బలపరచుటకు యేసు మన మధ్యలో ఉన్నాడు. మంచి కాపరిగా తన ప్రాణమును రక్తమును చిందినవాడు మన మధ్యలో ఉన్నాడు. అయ్యా నా జీవితాన్ని మళ్ళీ నిర్మించనేవారు ముందుకు వచ్చి వారి హృదయమును దేవునికి అర్పించగలరు. ఇఫ్ ఎనీవన్ ఆఫ్ యు లైక్ టు సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్, Lord, I want to surrender my life to you. I have destroyed all that you gave me. I messed up my life, Lord. I am returning back to you. Such persons can get up and come, friend. God wants me to strengthen them by anointing them. If you have the courage, ఎవరైనా మీకు లోపల స్వామి నా జీవితం నేను నాశనం చేసుకున్నానయ్యా, తెలిసి తెలియక ఎక్కడ పోకూడదు అక్కడ వెళ్ళాను, నువ్వు ఇచ్చినదంతా పగలు కొట్టానయ్యా, నన్ను మన్నించి మళ్ళీ నా జీవితాన్ని నిర్మించనేవారు ధైర్యంగా ముందుకు వచ్చి వారి హృదయమును యేసయ్యకు అర్పించగలరు. మిగిలిన వారు మీరు మోకరించండి. ముందుకు వచ్చిన వారు మోకరించాలి. మోకరించి మిమ్మల్ని పూర్తిగా ప్రభువునికి అర్పించండి. If anybody like to surrender their lives, Lord, I have wasted my life. All that you gave me I destroyed, Lord. I am sorry. I am sorry, Lord. I am returning back to you. I am returning back to you. Rebuild my life. If anyone of you like to offer, come return to him. Return to him. Surrender your life, lifting up your hands. Such persons can come, friend. అటువంటి వారు ముందుకు వచ్చి రెండు చేతులు పైకి లేపి దేవునికి అర్పించండి. యేసయ్యా, యేసయ్యా, నీ బిడ్డల కోసమే కల్వారిలో రక్తం చిందావయ్యా. నా బిడ్డలలో ఒక్కరు కూడా నశించిపోవటం నాకు ఇష్టం కాదన్నావయ్యా. ఆ మరణ వేదనలో కూడా మా అందరినీ స్మరించుకొని నానా నేను దాహముతో ఉన్నానన్నావయ్యా. నా ఆత్మ కోసం నీవు నన్ను ఆశీర్వదించినను నేను ఏమో పట్టుకొని ఎవరెవరినో పట్టుకొని అయ్యో నువ్వు ఇచ్చినదంతా కోల్పోయానయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీ దివ్య రక్తముతో మమ్ము కడిగి నీ బిడ్డలుగా మార్చుమయ్యా. రెండు చేతులు పైకి లేపి ప్రభువునికి మిమ్మలను పూర్తిగా అర్పించండి.
పరిశుద్ధుడా. రెండు చేతుల పైకి లేపి ప్రార్థన చేసుకుంటాం. నేను పాపి, ఘోర పాపిని. నేను పాపిని, ప్రభువా నన్ను మన్నించి నీ దివ్య రక్తముతో కడిగి నీ బిడ్డగా మార్చునయ్యా. నీ సన్నిధి చేరుకుంటున్నానయ్యా. జీసస్, జీసస్, I am returning to you. I am returning to you. Give me wisdom, Lord, to recognize all I have is your gift, Lord. I have to answer to you one day, Lord. I am returning to you. Surrender your life to Him. నేను పాపిని, ఘోర పాపినయ్యా. పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా మీరు పాపిని చేసి పాపము చేసి అందరూ లేచి నిలబడి రెండు చేతులు పైకి లేపి మిమ్మల్ని ప్రభువునికి అర్పించండి. పాపిని పాపి
నీవయ్యా పరిశుద్ధుడగు దేవా కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసితివి దయచూపుమా దయామయా దయచూపుమా దయామయా నీ చందకే నేను తిరిగి వస్తున్నానయ్యా నీ చందకే నిర్మించుమయ్యా నిన్ను తండ్రి మళ్ళీ నిర్మించుమయ్యా నిన్ను తండ్రి కట్టుమయ్యా మా కుటుంబములను కట్టుమయ్యా హల్లెలూయా 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 Our God has not come to shame us, but to save us. He is our loving Father. He is our good shepherd. Shall we then go to Him, acknowledge Him, that all that we have is His gift to us. Spend your time by reading the Word of God, by your life of prayer. Ask Him, Daddy, why did you create me? What do you want me to do with you? Why have you given me all that? The more you speak to Him, the more you listen to His word, He will renew your life. You are not a problem. You are God's child. God has called you. You are not created to be destroyed. He will rebuild you. Amen. Come back to Him. మన దేవుడు మనం నశించిపోవుటకు మనల్ని సృజించలేదు. మనం దారి తప్పిపోయినను ఆయన మనల్ని వదలలేదు. ఆ కల్వారి యేసుని చూడండి. ఆయన చిందిన రక్తం మన కోసమే. ఆయన పొందిన దెబ్బలు మన కోసమే. ఆయన సిలువ కిందకి వెళ్ళి మీ పాపములను ఒప్పుకొని మీలో ఉన్నదంతా ఆయన ఇచ్చినది అని ప్రకటించండి. ఆయన్ని స్తుతించండి. ఆయనతో మాట్లాడండి. తండ్రి, నువ్వు ఎందుకు ఇదంతా నాకు ఇచ్చి ఉన్నావు? దీని ద్వారా నేను ఏం చేయాలని కోరుతున్నావు? నీ స్వరం నేను వినాలయ్యా. 10 రోజులే జీవించినను నా ఆత్మను కాపాడుకోవాలయ్యా. ఈ లోకములో నేను జీవించి నిన్ను పొందుకోలేదంటే నా జీవితం వేస్ట్ అయ్యా. అడుగుము, ప్రార్థించుము, తప్పకుండా నీ జీవితాన్ని నిర్మిస్తాడు. నువ్వు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎంత సంతోషం అవుతాడు తెలుసా? నువ్వు ఆయన బిడ్డ. నువ్వు తిరిగి వచ్చినప్పుడు నిన్ను త్రోసివేయడు, నిన్ను మళ్ళీ నిర్మిస్తాడు. యేసయ్య మీ అందరినీ ఆశీర్వదింపురుగాక. స్వస్థత ప్రార్థన చేయబోతున్నాము. మన దేవుడు అందరినీ గుణపరచే పరమ వైద్యుడు. ఎందుకంటే మన దేవుడు ఈరోజు కూడా సజీవుడై ఉన్నాడు. ఆయన చనిపోయిన వాడు కాదు. మరణించి జయించి పునరుత్థానమైన దేవుడుగా ఉన్నాడు. ఎందుకు? మన పాపములను మన్నించుటకు, మన గాయాలను గుణపరచుటకు. నిన్ను గుణపరచే వైద్యుడు నేనే అని పలికి ఉన్నాడు. కనుక ఎవరెవరికి శరీరంలో ఎక్కడ వేదన నొప్పి ఉన్నదో అక్కడ ఒక హస్తం ఉంచుకోండి.
ప్రార్థన చేస్తాం. ఒకవైపు జ్ఞాపకం చేసుకోండి, ఈ వ్యాధిని సాతాను తీసుకొని వస్తాడు. వ్యాధి ప్రభు నుండి రావటలేదు. మీ శరీరంను సృజించిన వానికి మీ శరీరం గురించి బాగానే తెలుసు. కనుక మీరు ఆయన్ని పిలువండి. ఆయన మీ తండ్రి, ఆయన మీ దేవుడు. పిలువండి. యువర్ బాడీ ఈస్ హిస్ టెంపుల్. హీ హస్ క్రియేటెడ్ యూ. ద ఎనిమీ హస్ పుట్ sickness, pain into your body. As you lift up your right hand, in the name of Jesus, cast away the evil spirit from your life. యేసు నామమున నీ శరీరంలో ఎటువంటి వ్యాధిని, బాధలను, నొప్పిని పెట్టిన దుష్ట శక్తిని యేసు నామమున బంధించుము. యేసు రక్తం నీ మీద ఉన్నది. దర్శన గ్రంథం 12:11 యేసు రక్తం నీ పక్షమున పోరాడను. యేసు రక్తం నిన్ను కాపాడి రక్షించును. ఇప్పుడు యేసు నామమున నా శరీరములో ఆడుకుంటున్న దుష్ట ఆత్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. మంత్ర తంత్ర శక్తులు యేసు నామమున బంధిస్తున్నా. యేసు రక్తంలో నిన్ను కాల్చి వేస్తున్నా. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. నేను తెలిసి తెలియక ఈ శరీరంలో పాపము చేసి ఉండవచ్చు, కానీ నా యేసుని రక్తం నన్ను కడిగి శుద్ధి చేస్తుంది. నన్ను దేవుని బిడ్డగా మారుస్తుంది. నీకు నాలో ఉండుటకు వీలు లేదు. యేసు రక్తములో నేను మరొకసారి విడుదల పొందుకుంటున్నాను. సిలువలో యేసు పొందిన దెబ్బల చేత నేను విడుదలను, ఆరోగ్యం పొందుకుంటాను. లార్డ్ జీసస్, ఇన్ యువర్ హోలీ నేమ్ యు సెడ్, కాస్ట్ అవే ద ఈవిల్. Step over the snakes and scorpions, you said, Lord. Yes, Lord. In your name I cast away every evil element that tried to disturb me, that tried to bring pain in my life, bring disturbance in my family, confusion in my family, breaking in my family. In Jesus' mighty name, I cast away. Get away from me. Get away from my family. Get away from our children. We claim victory in the name of Jesus. We claim victory in the name of Jesus. Hallelujah. 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 ప్రార్థన వినువాడా, మా కన్నీరు చూడచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. నీ బలే జరుగునల్లా, ఒక్క మాట చాలునయ్యా. అయ్యా ఒక్క మాట చాలునయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. కుష్ఠరోగి, యేసయ్యా నీకిష్టమైనచో నన్ను తాకి గుణపరచమన్నాడు. యేసు వెంటనే ఎవరెవరు పిలుస్తారో నీకు పిలువమో నేను నీకు జవాబిస్తానన్న దేవుడు, అద్భుతం చేస్తానన్న దేవుడు, నాకిష్టమైన ఆయన అని చెప్పి ఆ కుష్ఠరోగి మీద తన హస్తం ఉంచగానే ఆ కుష్ఠరోగిలోని రోగమును యేసు స్వీకరించుకున్నాడు.
యేసులోని ఆరోగ్యము ఆ కుష్ఠరోగి పొందుకున్నాడు. జీసస్, have mercy on me. The leper cried to him, if you desire. Jesus said, yes, I have come for you, my son. He embraced him. The sickness in him is transferred to Jesus, and Jesus healing, the healing in Jesus was transferred to him. The same Lord is will do for you. యేసు మారని దేవుడు నీకు కూడా చేస్తాడు. పిలుస్తావా? రెండు చేతులు పైకి లేపి యేసు అని పిలువు. నీకు ఇష్టమైనచ్చు నన్ను తాకి గుణపరచు. నువ్వే నా దేవుడు, నువ్వే నా సర్వము, నువ్వే నా తండ్రివి, నువ్వే నమ్మి ఉన్నానయ్యా. నా పాపమును మన్నించయ్యా, నా కుటుంబాన్ని నిర్మించయ్యా, కలతను తీసివేయ్యా. నాకు శక్తి వసదు, శక్తి వసదు. ప్రేమింప నేర్పించయ్యా, ఒక్కొక్కరిని బలపరచ నేర్పించయ్యా, మన్నించుటకి నేర్పించయ్యా, ఒక్కొక్కరిని మన్నింప నేర్పించయ్యా. జీసస్ Lord to forgive one another. నాది కరిగి చేయి చాచి విడుదల వసగితివా. నాది కరిగి చేయి చాచి విడుదల వసగితివా. అయ్యా విడుదల వసగితివా, అయ్యా విడుదల వసగితివా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా, స్వస్థతను సగువాడా. స్తోత్రము యేసయ్యా, விண்ணப்பத்தை கேட்டவரே, என் கண்ணீரை காண்பவரே, சுகம் தருபவரே, ஸ்தோத்திரம் యేసయ్యా. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థత వసగువాడా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా, 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 శిరమును వంచి యేసే ఆశీర్వాదం పొందుకోండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాపాడుదురు గాక. ఆరాధనా ఆరాధనా ఈరోజు ఇక్కడ కూడా ఎవరో ఒకరిని కుడివైపు కడుపులో పై భాగంలో ఎవరో ఒకరు గడ్డతో వచ్చినారు. వారిని కూడా ఇక్కడ ఇప్పుడు
దేవుడు ఆ గడ్డను తీసివేసి వారిని ఆశీర్వదించినారు. ఎవరండి అది? ఎవరు చేతుల కింద పెట్టుకోమా? ఎవరో ఒకరికి. ఎవరది? వచ్చినప్పుడు కడుపులో గడ్డతో వచ్చిన వారు. ఇప్పుడు పరిశీలించి చూడండి, ఇప్పుడు అక్కడ అది ఉండదు. దెర్ ఈస్ సంబడి హూ హస్ కమ్ బాయిల్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ యువర్ స్టమక్. సమ్వన్ హస్ బీన్ హీల్డ్ అప్ దట్. హూ ఇస్ దట్ పర్సన్? వారెవరో కుడి చేతిని పైకి లేపగలరా? ఎవరో ఒకరిని స్వామి తాకి గుణపరిచినారు. అక్కడ పరిశీలించి చూడండి, సిగ్గుపడకుండా రైట్ సైడ్లో ఉన్నారా? ఓకే, చప్పలు కొట్టి దేవుని స్తోత్రిస్తాం. ఎన్నాళ్ళమ్మా? ఎవరన్నాళ్ళు అంటారు? హౌ మెనీ డేస్ ఉంది? 1 మంత్గా. ఓకే, చప్పలు కొట్టి దేవుని స్తోత్రిస్తాం. హల్లెలూయా. ఎవరో ఒకరికి కుడి కాళ్ళలో తొడ నుండి కింది వరకు ప్రత్యేకంగా ఆ పాదములపై లాగినట్లు చాలా వేదనతో వచ్చారు. కానీ ఇప్పుడు ఆ వేదన లేదు. అటువంటి విడుదల పొందుకున్న 4 ఉన్నారు. ఒక్కరు కాదు, 4. వారు ఎవరో కుడి చేతిని పైకి లేపగలరు. 1 2 3 4. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తా. హల్లెలూయా. దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు ఈరోజు ఒక విచిత్రమైనది జరిగి ఉన్నది. చాలా మందికి స్వస్థత ఇచ్చేవారు. దానితో పాటు ఒక విచిత్రమైనది ఏమనగా, ఎవరో ఒకరికి 2 కాళ్ళ నుండి కింద నుండి కరెంటు షాక్ వచ్చినట్లు పైకి ఒక రకమైన అనుభవము, ఏదో పైకి ఒక శక్తి పైకి వచ్చినట్లు అనుభవం ఎవరు పొంది ఉన్నారు? ఎవరండి వారు? మీకేనమ్మా? ఓకే, చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తా. హల్లెలూయా. 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 అట్లనే ఎవరో ఒకరిని ఎడమ కన్నులో చాలా వేదనతో కన్ను చూపు తక్కిపోతుందని వచ్చి ఉన్నారు. పునీత అందోని వారు ప్రార్థించి ఇప్పుడు సహాయం చేసి ఉన్నారు. ఇప్పుడు బాగా చూడగలవామా? చూడగలుగుతున్నావు? ఇప్పుడు విడుదల. ఓకే, చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తాం. హల్లెలూయా. పునీత అందోని వారు ఈ రోజుల్లో కూడా పరలోకంలో తండ్రిని చూచి మన కోసం ప్రార్థిస్తున్నారు. మన పరమ వైద్యుడైన యేసు మనల్ని తాకి గుణపరిచి ఉన్నారు. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటాం. అమ్మ మరియా, మా ప్రియ తల్లి, నీకు పేరు ఆరోగ్య మాత. నీవు జీవించిన నాళ్ళలో ప్రామాణికంగా పరిశుద్ధంగా జీవించావు. జీవితంలో ఎన్నో శ్రమలు పొందుకున్నావమ్మా. చిన్న వయసులోనే భర్తను కోల్పోయావు. నీ కుమారుడు కూడా సువిశేషమని వెళ్ళిపోయాడు. నీ కుమారుడు సిలువలో వేలాడినప్పుడు శిష్యులందరూ పారిపోయారు, నువ్వు నిలబడ్డావు. ఎంత వేదన అనుభవించి ఉండవచ్చు. చివరిగా ఒక శిష్యుని ఇంటిలో ఉండిపోయావు. అమ్మా, వేదన అంటే ఏమిటి? మనుషులు అనుభవించే శోధన, ఒంటరితనము, అవమానం అంటే ఏమిటి అన్నీ నీకు తెలుసు. అమ్మా, మేమందరం మీ బిడ్డలమమ్మా. మా కోసం ప్రార్థించండి. ఇక్కడ కుమికూడిన ప్రతి బిడ్డను కరుణించి ఆశీర్వదించండి. వారందరూ యేసు క్రీస్తుని ప్రేమించి ఆయన నీడలోనే ఎప్పుడు నివసింప మా అందరి కోసం ప్రార్థించమ్మా. మేరీ ఆ బ్లెస్డ్ మదర్, kindly intercede for all of us. దేవర ప్రసాదము వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములు చేసి ఆశీర్వదింపబడిన వారు అగుని. అచ్చిష్ట మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాపాడుదురుగాక. ప్రభుని మహిమలో
పరిశుద్ధాత్మవసగు అభిషేకములో జీవించండి. హల్లెలూయా. సర్వేశ్వరుడా